తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన ఒక సాధారణ గృహిణి పాపోలు శివరాజకుమారి ఆమె భర్త శ్రీనివాసులు స్థానిక కుమార్ పంప్స్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. అయితే శివరాజకుమారికి చిన్నప్పటి నుంచి అందరికీ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలనే అభిలాష, కోరిక ఉండేది. అది పురాతనమైన నాణాలు సేకరించే దానిపై దృష్టి పడింది. న్యూజిలాండ్లో ఉన్న తమ మేనత్త వట్టికూర వరలక్ష్మితో ఆమె సేకరణ ప్రారంభమైంది. అక్కడ కరెన్సీని మొదట సేకరించిన శివరాజకుమారి తన సేకరణ ఎక్కడ బ్రేక్ కానివ్వలేదు. పురాతన కాలం నాటి నాణాలు, రాజుల పరిపాలనలో వాడుకలో ఉన్న నాణాలు, ఆ తర్వాత కాలం వచ్చినటువంటి అణాలు, అప్పటి వాడుకలో ఉన్న నాణాలు, ఇలా కాయిన్స్ మారే కొద్దీ వాటిని సేకరించడం, వాటిని భద్రపరచడంతో పాటు అలాగే మన దేశ పురాతన కరెన్సీయే కాక అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇంగ్లాండ్, దుబాయ్, యూరప్, కెనడా వంటి దేశాల కరెన్సీని కూడా సేకరించిన శివరాజకుమారి ఇప్పటి కరెన్సీని కూడా సేకరించి జాగ్రత్త చేసింది. ఈ నేపథ్యంలో తన అభిలాషని ఎస్ న్యూస్తో పంచుకుంది. చిన్నప్పటి నుంచి నాణాలు, కాయిన్స్, వివిధ దేశాల కరెన్సీ సేకరించాలని కోరిక ఉండేదని శివరాజకుమారి తెలిపారు. 9 సంవత్సరాలుగా ఎంతో వ్యాయ ప్రయాసాలు కోర్చి భావితరాల కోసం సేకరించడం జరిగిందని ఆమె చెప్పారు. న్యూజిలాండ్లో ఉన్న తన మేనత్త వట్టికూటి వరలక్ష్మితో తొలి కరెన్సీ సేకరణ చేయడం జరిగిందని, తదుపరి స్నేహితులు, బంధువుల వద్ద ఈ నాణాలు, కాయిన్స్, కరెన్సీని సేకరించడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఇవి భావితరాల వారు చూసి ఆనాటి సమాజం, పౌర జీవనం ఎలా ఉండేదనేది వారికి తెలియజేయాలన్నది తన కోరికని శివరాజకుమారి తెలియజేశారు.